ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ప్రచార దూకుడు పెంచాయి. ఒక రకంగా ప్రతిపక్షాలు చూసుకుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. కానీ పిఠాపురంలో తొలి రోజు ఆయన పర్యటన చూస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినా కాస్తంత ఆచితూచి అడుగులు వేస్తున్నారా అన్నట్టుగా ఆయన ప్రచారం ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాస్తంత దూకుడు పెంచారు. విమర్శల పర్వం కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ మాటల తోటాలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఇద్దరు అయితే ఆయన టార్గెట్గా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో గతంతో పోలిస్తే కాస్తంత అనుకువగా లేదంటే ఆవేశం తగ్గించుకొని ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తోందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంతకుముందు అంటే ఎందుకు ఆ మాట ఆలోచన వచ్చిందంటే, ఇంతకుముందు అధపాతాలను తొక్కేస్తా, లేదంటే తోలు తీస్తా, తాట తీస్తా, ఇలాంటి చాలా ఆవేశపూరితమైన ప్రసంగం. అది నిన్న చేబ్రోల్లో, పిఠాపురం చేబ్రోలు చూసి అది పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ అంటే ఆయన నియోజకవర్గానికి గురించి ఆయన చెప్పాడు, దేశంలోనే నెంబర్ 1గా చేస్తామని, లేదంటే నేను అడుగుతున్నా నాకు అవసరం, మీరు ఖచ్చితంగా నన్ను గెలిపించండి అని. ఏంటి ఏమన్నా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారా? గెలుపు అవసరం, ఆ ఆవేశం ఏమైనా తగ్గింది అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? అట్లేం లేదు, ఎక్కడదెక్కడ మాట్లాడాలో అక్కడదక్కడ మాట్లాడుతుంది. ఆయన నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఇది చేస్తా, మీకు హాస్పిటల్ కట్టిస్తాను, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెప్పిస్తాను, నాకు చాలా మంది డాక్టర్లు తెలుసు, ఇట్లాంటి హామీల దగ్గరనే ఉంది. అదే టైంలో ఒద్దిగ్గానే అడగాలి. నియోజకవర్గంలో నేను ఆయన దొక్కేస్తాను, ఈయన దొక్కేస్తాను, నాకు ఓటు ఏంటంటే ఈరు కదా. కాబట్టి నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగానే ఉన్నాడు, బాధ్యతగానే ఉన్నాడు. తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు రేపు తెనాలి 3వ తారీఖు నుంచి ఉంది. అప్పటి నుంచి ఇక ఆవేశంతో స్టేట్మెంట్లు ఉంటాయి. ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అది మాట్లాడాలి. తన నియోజకవర్గంలో కన్విన్స్ చేయాలి పబ్లిక్ ని. ఎస్పెషల్లీ ఇప్పుడు పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతున్నటువంటి ప్రజల్ని నేను ఇంకా మంచి చేయగలుగుతాను, మీకు నా వల్ల మీకు మంచి జరుగుతుంది, ఇట్లాంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాడు. సొంత నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అని అనేసుకోవచ్చా నిన్న ఆ మాటల వల్ల, లేదంటే ఇంకా ఒక ట్రయల్స్ ఏ నడుస్తోందా? అంటే ఓటు వేస్తే అప్పుడు సొంతం అవుతుంది. ఈ లోపు అయితే ఆయన ప్రయత్నిస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఒక మంగళగిరి ఆయన నారా లోకేష్ గెలిచినా గెలవకపోయినా, కుప్పం బాబు గారు, పులివెందుల జగన్, ఇలా ఉంది కదా. ఈయనకి మొన్నటి వరకు గాజువాక అనుకున్నా, లేదంటే భీమవరం అనుకున్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ ఒక బలమైన వ్యక్తి ప్రత్యర్థడానికి లేదు, కలిసే ఉన్నారు కాబట్టి వర్మ ఆయన సహకరిస్తేనే ఈయన గెలుస్తారు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడు ఎలాగ ఈయనకి అది హోమ్ టౌన్ లేదంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అని అనుకోవచ్చు? అంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అనేది ఊరికినే మనం అనేస్తే అవ్వదు. ఆయన అక్కడ ప్రజలు ఎన్నుకుంటే ఆ తర్వాత కంటిన్యూటీ ఉంటాయి. ఇప్పటి వరకు ఆయనకు హోమ్ కాన్స్టిట్యున్సీ లేదు. అంటే ఒక పార్టీ అధినేతకు ఉండాలి కదా మామూలుగా. అంటే ఓకే, అవును, ఈయన వచ్చింది తర్వాత అసలు అట్లా ప్లాన్ చేసుకోలేదు కదా. 14లో ప్లాన్ చేసుకోలేదు, 19లో ప్లాన్ చేసుకోలేదు, 24లో కూడా ఇప్పుడు అయితే ప్లాన్ కంటిన్యూ అవుతుంది. అంతే. పులివెందులు అంటే ఎప్పటి నుంచినో చేస్తుంది వాళ్ళ కుటుంబమే, చంద్రబాబు అంటే ఎప్పటి నుంచినో కుప్ప నుంచి చేస్తుంది. ఈవెన్ లోకేష్ కూడా హోమ్ అవ్వదు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి రేపు గెలిస్తే ఇక ఆ తర్వాత ఓడినా గెలిచినా అక్కడే ఉండిపోతే ఆయన మారలేదు కదా. అదే మారకపోవడం వలన ఆయన సెగ్మెంట్. కానీ రేపు గెలిస్తే ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అతను అక్కడే పోటీ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు హోమ్ సెగ్మెంట్ అంటాం. ఒక్కసారన్నా గెలిచి ఆ తర్వాత కంటిన్యూ అయితే హోమ్ సెగ్మెంట్, లేదా అక్కడ స్థిర నివాసి అయి ఉండాలి. లోకేష్ అక్కడ స్థిర నివాసి కాదు కాబట్టి ఆ కాన్సెప్ట్ లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. అయితే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం వద్దు అనుకుంటా ఉండవాలి. కాబట్టి తాడికొండ అవుతుంది అనుకుంటా మళ్ళీ అది వచ్చాడు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో ఉంటే అది కొన్ని సొంత ఊరు అయ్యా, గెలిచినా ఓడినా మన సొంత ఊరే అంటాం. ఇప్పుడు నాది విజయవాడ సెంటర్లో, నాది విజయవాడ అనేది ఇక అది హోమ్. నేను పోటీ చేసేదే ఉండదు కానీ అది నా నియోజకవర్గం అంట. అట్లాంటిది కావాలంటే ఈయన అక్కడ ఉండటం లేకపోతే గెలవడం అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్రైల్ వేస్తున్నారు. ఈ ట్రైల్ సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఇక ఒకసారి గెలిచాడు అనుకోండి, ఇక మారడు ఆయన. గెలవకపోతే క్రిందసారి టైప్ లోనే ఉంటదిగా, భీమవరం గాజువాక టైప్ లోనే మళ్ళీ ఇంకొక సేఫ్టీ నియోజకవర్గం కోసం ఎత్తుకోవాలిగా, అప్పుడు కుదరదు కదా. కానీ ఆ ట్రైల్ కూడా ఆయన నమ్ముకున్నారు అనుకోవాలా? ఒక బాబు గారినో ఒక వర్మనో నమ్ముకుని పిఠాపురంలో దిగినట్టుగా ఉందా? అంటే వర్మనే ఏం నమ్ముతాడండి ఆయన? వర్మ ఆయన స్థాయిలో వర్మ అనేటువంటిది లెక్క కాదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ వర్మ కాబట్టి, ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కుంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళనే నమ్ముకుని అక్కడ ఎందుకు ఎంచుకుంటాడు ఆయన? పిఠాపురం ఆయన ఎంచుకున్నాడు కాబట్టి వర్మ కూడా అక్కడ సపోర్ట్ చేయాలి. అది కూడా చంద్రబాబు గారి కోసం చేస్తానన్నాడు అతను. లేకపోతే నాకేం పవన్ కళ్యాణ్ పెద్ద లెక్క కాదని కూడా చెప్పాడు కదా. ఇప్పుడు వర్మకి ఒక సమస్య ఉంటది. వర్మ ఇక
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, శాశ్వతంగా వర్మకి ఆ సీట్ రాదు కదా. అంతే 2024 అప్పుడు హోమ్ కాన్స్టిట్యూన్సీ అయిపోద్దిగా అదే ఒకసారి గెలిస్తే. అంతే. అప్పుడు మరి వర్మ ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? ఇక ఇప్పుడు ఎక్కడ ఎత్తుక్కోవాలి, ఆయన ఇంకో హోమ్ కాన్స్టిట్యూన్సీ ఎత్తుక్కోవాలి. లేదంటే కనుక పవన్ కళ్యాణ్ ఏమో ఎమ్మెల్యే గెలుస్తుంటాడు, ఈయనేమో అక్కడ మిగతా పనులు చూసే నాయకుడి కింద మిగలాల్సి వస్తుంది. అది కాబట్టి అది వర్మకు కూడా సమస్య చూసుకుంటాడు కదా ఆయన. అంటే ఎప్పుడు అలా కుదరదు కదా, ఇంకా లైఫ్ లాంగ్ అలా వేరేది ఒక ఎమ్మెల్సీ గాను ఇలా ఉంటానంటే అన్ని చోట్ల కూడా అదే కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు అందులో ఈయన ఏం చెప్పాడు, ఎమ్మెల్యే ఇది 10 ఏళ్ల పొత్తు మాదే. 10 ఏళ్ల పొత్తు అన్నప్పుడు సహజంగా ఏముంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ గెలిచాడు అనుకుందాం, గెలిస్తే ఇంకా అక్కడే ఉండిపోతాడు కదా ఆయన. ఇక ఆలపాటి రాజాకి సీన్ లేనట్టే కదా. అట్లాగే సుందర విజయ్ కుమార్ గెలిస్తే ఇంకా బండారు సత్యనారాయణమూర్తికి ఏముంటది, అది కంటిన్యూటీనే కదా. అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేనకి రెండోసారి ఇంకా సీట్ ఇయ్యరు కదా. ఇప్పుడు మొన్న 23 గెలిచిన చోట ఒక్క సీటు కూడా బీజేపీకి వదిలిపెట్టలేదు, ఇటు జనసేనకు వదిలిపెట్టలేదు. రేపు అంతే కదా, ఇప్పుడు జనసేన ఎందుకు వదిలిపెడుతుంది, టీడీపీ ఎందుకు వదిలిపెడుతుంది? ఎవరి వాళ్ళే పర్మనెంట్ సీట్లు అవుతాయి, గెలిచిన వాడిని పర్మనెంట్ సీట్లు అవుతాయి. కాబట్టి ఇప్పుడు అది అక్కడ నాయకులు రెండో పార్టీ వాళ్ళు వదిలేసుకోవడమే దాని మీద ఆశ. రెండో పార్టీ వాళ్ళు గెలిస్తే ఆశ వదులుకోవడమే. ఓడితే కనుక క్రిందసారి ఆయన ఓడిపోయి నేనైతే గెలుస్తానని అన్న ఆర్గ్యూ చేయడానికి వీలుంటుంది, పార్టీ కూడా ఆర్గ్యూ చేయడానికి వీలుంటుంది. గెలిస్తే మాత్రం పొరపాటు కూడా ఆ సీట్ వాళ్ళది కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చినట్టు వాళ్ళకే రెండో వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది అక్కడ. అవును, పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను మారుస్తానంటే, ఒక పులివెందులను అలా చేస్తాను జగన్ గారు ఎప్పుడు అనలేదు, లేదంటే కుప్పను అలా చేస్తాను ఆయన అనలేదు, మంగళగిరి ఎక్కువ అంటున్నారు ఈ మధ్యన దేశంలో నెంబర్ 1 చేస్తే ఫాలో అయినట్టున్నాడు. అంటే ఎక్కువ ఎఫర్ట్ పిఠాపురం మీద, లేదంటే ఇంకా గెలుపు అవసరం ఇప్పుడు తెలిసి వచ్చిందా పవన్కి? బేసిక్ గా అదేంటంటే కొన్ని ఇష్యూస్ ఈయనకి సినిమాల గురించినో సినిమా ఇష్యూస్ గురించినో మాట్లాడమంటే వేరు, లేదా ఏదన్నా నెగిటివ్ టాపిక్స్ మీద అంటే నెగిటివ్ కామెంట్స్ చేయమంటే చేయగలుగుతాడు. కానీ పాజిటివ్కి వచ్చేటప్పటికి కొంత కంపారిజన్ స్టేట్మెంట్లు తప్పించి సొంత కాన్సెప్ట్ ఉండవు వీళ్ళ లాంటి వాళ్ళకి. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 చేస్తాను, ఏం చేస్తాం పిఠాపురంలో దేశంలో నెంబర్ 1? గుజరాత్లో నరేంద్ర మోడీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రపంచ నెంబర్ 1 అయిందా, దేశంలో నెంబర్ 1 అయిందా? ఒక నియోజకవర్గపు స్థాయి, అక్కడ ఉండేటువంటి సహజ వనరులు, అక్కడ ఉన్నటువంటి లెక్కలు బట్టి ఉంటుంది. పులివెందుల్లో తీసుకెళ్లేసి ఏం చేస్తాడు, ఆయన రోడ్లు వేయించుకుంటాడు. ఆయన నియోజకవర్గం వరకు రోడ్లు పూర్తిగా బాగున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఇదివరకటి రోజుల్లో 3 లక్షలు 4 లక్షలు ఉండేది చీనీ తోటలెట్ అంటే, ఇవాళ 2-3 కోట్లకి వాల్యూ పెరిగింది. అదంతా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, మంచి నీళ్ళు పోయించుకోవడం ఇట్లాంటి. కుప్పంలో చంద్రబాబు గారు వాటిట్లో ఒకప్పుడు అది పక్కా పల్లెటూరు, బాగా వెనుకబడిన ప్రాంతం, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్లు పడి ఉన్నాయి కొన్ని. అట్లాగే అక్కడ కొన్ని కట్టించారు, అంత మాత్రాన్ని అక్కడ అయిపోతుందా? అక్కడ పేదలందరూ ఒకసారి ధనవంతులు అయిపోతారా? పిఠాపురంలో ఆల్రెడీ రిచ్ ఉన్నారు ఎక్కువే, అక్కడ మిడిల్ క్లాసు అబో మిడిల్ క్లాస్ ఎక్కువ. ఇంకా దాంట్లో ఇప్పుడు అంత విచిత్రం ఏంటంటే అలాంటి చోట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, కట్టిస్తానంటున్నాడు. ఏం కట్టిస్తారు? ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి, నాది అది మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. ఏం చెప్పినట్టు నాకు డాక్టర్లు తెలిసి వాళ్ళతో కట్టిస్తానంటే అది కొంత అవగాహన లేమి, నాకు అర్థమైంది. ఎందుకంటే ఫ్రీగా కట్టిస్తానంటే ఓకే, ఫ్రీగా గవర్నమెంట్ తరపున కట్టిస్తానంటే, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను, రామ్ చరణ్తో పెట్టుబడి పెట్టిస్తాను, లేకపోతే అంటే ఏమవుద్ది? ఉచిత వైద్యం అందిస్తాను ఇలా అయినా చెప్పాలి. ఉచిత వైద్యం అందిస్తాను, ఏ ఒక్కళ్ళకి మీకు ఆపరేషన్లకి బయటికి వెళ్ళక్కర్లా, నా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చేయిస్తాను. అలా చేయించాలంటే ఆరోగ్యశ్రీకి అవుతున్న డబ్బులు ఎంతో కనుక్కున్నా నియోజకవర్గానికి, దానికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకుని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అక్కడ హాస్పిటల్కి పోతూనే ఉంటారు కదా, రేపు పొద్దున నేను హాస్పిటల్ పెట్టిస్తే అక్కడ ఏమైనా ఫ్రీగా చేస్తారా? లేదు అంటే అక్కడ సాధారణంగా ఆ ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశోదాలు స్టార్లు విజయవాడ గుంటూరులో కూడా లేవే, విశాఖపట్నంలో కూడా చిన్నపాటి ఉన్నాయి అంతే కదా, అక్కడ కూడా యశోద లేదు, వేరే చిన్నపాటి ఉంటాయి. అంటే హైదరాబాద్ తో పోల్చుకుంటే తక్కువ, విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఎక్కువ. అక్కడే 3-4 బ్రాంచ్లు ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సహజంగా ఇప్పుడు కేర్ విజయవాడలోనే ఉంటది, వైజాగ్ లో ఉంటుంది, కానీ హైదరాబాద్ అంత పెద్దది కాదు. ఎందుకని అక్కడ 1 కోటి జనాభా ఉన్నటువంటి చోట ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఒక 100 బెడ్లు 200 కాదు, ఒక 500 బెడ్లు 1000 బెడ్లు ఆ రేంజ్ లో ఉంటుంది. అలాంటి పిఠాపురంలో ఏం చేసుకోవాలి పెట్టి, ఎవడు పెడతాడు?
హాస్పిటల్ అంటారా, ఇప్పటికే ఉంటాయి అక్కడ అట్లాంటి హాస్పిటల్ లేని ఊరే ఉంటది. ఎక్కడ హాస్పిటల్స్. కాబట్టి కొన్ని మనం అక్కడ ఏంటో ఒకసారి హోంవర్క్ చేసుకుని సొంత నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇంకా చెయ్యాలా, లేదంటే వైఫల్యం చెందారా? ముందే ప్లాన్ చేసుకోవాలి. వర్మతో కూర్చుని వర్మ ఒక్కడితో కుదురుతుంది, ఎందుకంటే వర్మ మరి ఎంతకాలం ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఎందుకు చేయలేకపోయాడు అనే మాట వస్తుంది. కాబట్టి చెప్పరు. ఒక ఫీడ్బ్యాక్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో, ఇంటలెక్చువల్స్ తో కూర్చుని అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంటలెక్చువల్స్ ఒక్కళ్ళు పోతారు దాంట్లో, లేబర్ ని, మిడిల్ క్లాస్ ని, ముగ్గురిని, మూడు వర్గాల్ని కూర్చోబెట్టుకుని అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడిగి అవన్నిటితో ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుని వాటిట్లో ఏది చేయగలను, ఏది చేయలేదు, 5 ఏళ్లలో ఏం చేయగలను, 5 ఏళ్ల తర్వాత అయితే ఏం చేయగలను, అధికారంలోకి వస్తే ఏం చేయగలను, అధికారంలో లేకపోయినా ఏం చేయగలను, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి కన్విన్సింగ్ గా ఉంటుంది. లేకపోతే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. 1,00,000 మెజార్టీ టార్గెట్ ఏంటి? అక్కడ ఆయన 1,00,000 మెజార్టీ అంటున్నారు కుప్పంలో ఈసారి, ఇక్కడ ఈయన 1,00,000 మెజార్టీ రావాలి అని ఈయన అంటున్నారు. అంటే ఏంటి, ఒక నెంబర్ అలా పెద్దగా కనిపించాలనా, లేదంటే ఈసారి ఆ టార్గెట్ ఏమైనా కనిపిస్తుందా వాళ్ళకి? జగన్ అంటలేదు అనుకుంటా, జగన్ ఒక్కనే అనలేదు పాపం. అంటే బేసిక్ గా ఏంటంటే ఒకళ్ళ ఊత పదం. సాధారణంగా చంద్రబాబు గారికి మానస పుత్రుడు ఈయన పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఏదంటే తండ్రి దగ్గర నుంచి కొడుక్కి లక్షణాలు వస్తుంటాయి అంటారు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి వాలంటీర్లు ఈయన అంటాడు. అలా అనుకుంటే అసలు లోకేష్ అనాలి మరి. నాకు మానసపుత్రుడు ఆయన ఏం మాట్లాడితే ఈయన అదే మాట్లాడుతుంటాడు. ఆయన 1,00,000 అన్నాడు కాబట్టి ఈయన 1,00,000 అంటాడు. ఇంకొక మానస పుత్రిక ఉంది, ఆవిడ కూడా రేపు అంటదేం కడపలో 1,00,000 ఓట్ల మెజార్టీ. బేసిక్ గా ఆయన్ని ఫాలో అవడం అలవాటు అయ్యాక పద్దాక అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు, అంత మించేం లేదు. ఇప్పుడు ఆయన అదేది క్రూర ప్రభుత్వం అన్నాడని చెప్పి వీళ్ళిద్దరూ క్రూర ప్రభుత్వం. కొంచెం పదాలన్నా కొన్ని మార్చుకుంటే బాగుంటది. అంటే పిఠాపురం వరకు చూసుకుంటే కార్యకర్తలకే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఒక టార్గెట్ ఏమన్నా పెట్టారా బాబు గారు గాని, ఈయన గెలిపించాలి 1,00,000 ఓట్ల మెజార్టీ? వర్మకి చెప్పారు కదా అక్కడ, ఒక 1,00,000 ఓట్ల మెజారిటీ అన్నటువంటి పదం ఉంటే కొంచెం జనంలో అది నాంతా ఉంటే. అంటే నిన్న వర్మ ఎదురుగుండానే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది అని వెంటనే ఆయన అన్నది పవన్ కళ్యాణ్, గెలవాలంటే నేను మామూలుగా గెలిచేయచ్చు, కానీ ఆ గెలుపు కాదు, చరిత్రలో నిలిచిపోయే గెలుపు కావాలి, అది వర్మ గారి కుమారుడు నాకు సపోర్ట్ కావాలని అనడం అక్కడ ఏదైనా మతలబు ఉందా? నేను గెలిచేస్తాను, నేను ఎక్కడ పోటీ చేసినా గెలిచేస్తానంటే ఇక్కడ ముందు ఏంటంటే ఫస్ట్ ఆయన సపోర్ట్ అడిగినప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న నెగిటివ్ అనకుండా ముందు అని, మళ్ళీ అందుకనే లేదు నేను ఎట్టగానే గెలిచేస్తాను, నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తే 1,00,000 తీసుకురండి అంటే నేను మామూలుగా అయితే గెలిచేయగలను, మిగతా 90,000 నువ్వు పట్టరా అని చెప్తున్నాడు అనమాట. 10,000 అదే. ఒక పక్క బాబు గారు కూడా దూకుడు పెంచారా ఈసారి, కొంచెం మాస్ డైలాగులు కానీ, లేదంటే ఈయన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వార్డింగ్ లో పదును పెరిగింది. ఒకప్పుడు చంద్రబాబు ఉపన్యాసకుడు కాదు, ఈ ట్రిప్ మాత్రం 2019 కూడా మంచి ఉపన్యాసకుడు ఏం కాదు ఆయన. సాగతీత ఇది ఉంటుంది, ఈ దఫా కొంచెం సెటారికల్ గా, అగ్రెసివ్ గా, పంచుతో సాగదీస్తూ, పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు చెప్పండి అంటూ అట్లా మాక్సిమం. అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్, ఒక యాక్టివ్నెస్. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజులు చూస్తే కొంచెం డల్ గా డేలా పడ్డారు, అది హెల్త్ ఇష్యూస్ ఏంటనేది పక్కన పెడితే. ఇప్పుడు చూస్తే అవన్నీ ఏం కనిపించట్లేదు, చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా చాలా కనిపిస్తున్నారు. ఏంటి, ఏదైనా ఉందా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటది, గెలుస్తాం అనేటువంటి ధైర్యం ఉంటది, ఎవరు ఓడిపోతామని ఎన్నికలకి రారు కదా, అది సహజంగా చూపెడతారు. ఆ సహజంలోనే ఆ యాక్టివ్నెస్ లో తొందరపడి నోరు జారుతున్నారు. మొన్న టిప్పర్ డ్రైవర్ గురించి మాట్లాడడం కానీ, ఇలా కొన్ని సందర్భాల్లో ఏదో అంటారు కదా, ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటే మనకు తెలియకుండా మనకి కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తప్పుదాలు ఏమైనా జరుగుతున్నాయి? బేసిక్ గా పుట్టుకతో వచ్చిన వృద్ధులు పుటకలతో కానీ మధ్యలో మార్చేసుకోవడం కష్టం. కొన్ని వ్యవహార శైలి మీద ఒక్కొక్కళ్ళ ఆలోచన తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు పేదరికము, లేకపోతే కనుక కష్టాలు నష్టాలు, వీటి మీద జగన్ తీరు వేరు. ఇప్పుడు మీరు చంద్రబాబు యాంగిల్లో చూసుకుంటే ఆయన ఎప్పుడు పేదల పక్షపాతి కాదు, మధ్యతరగతి అబో మిడిల్ క్లాస్ డార్లింగ్ ఆయన. అంతే తప్పించి పేదల కోసం ఏ పథకం పెట్టుకోరు ఆయన. ప్రాక్టికల్ చెప్పాలి, అన్న క్యాంటీన్ అది చివరిలో కదా, అది కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చినటువంటి. అంతేగాని అంటే పేదల కోసం భారీ పథకాలు మొట్టమొదటి తెచ్చింది ఎన్టీఆర్, ఆ తర్వాత లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మద్య నిషేధం ఎత్తేయడం కావచ్చు, లేకపోతే బియ్యం 5.5కి పట్టుకెళ్ళాడు కదా, 2 రూపాయల కిలో బియ్యాన్ని. కాబట్టి ఆయన పేదలు అనేది ఎట్లాగంటే ఆయన మనస్తత్వం ఎట్లుంటుందంటే, పేదలంటే వాళ్ళు అర్థిస్తూ ఉండాలి,
మనం అంత ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు పంచభక్ష పరవాణాలు పెట్టకూడదు. ఆకలేసే స్థితి వచ్చిన తర్వాత మనం అంత కూర అంత పచ్చడి పెట్టి మజ్జిగ వస్తే వాళ్ళు అప్పుడు మనకి కృతజ్ఞతగా ఉంటారనే మెంటాలిటీ అతనిది. జగన్ కా ఎక్స్పెక్ట్ ఏంటంటే ముందు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు మనం. దీంట్లో రెండో కోణం కూడా ఉంటుంది, మంది కాదు కదా ఇచ్చేస్తే పోలేదా అనేటువంటి కోణం కూడా ఉండొచ్చు. దాన్ని నేనేమి అలా ఉండదని చెప్పను. కాకపోతే అట్లా ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అనే మెంటాలిటీ ఇంది, ఎందుకు ఇవ్వకూడదు అనే మెంటాలిటీ. కాబట్టి అందులో నుంచి వచ్చే పదం టిప్పర్ డ్రైవర్ అంటే ఆయనకి చులకన. అట్లాగే ఇప్పుడు ఇదివరకైనా మీరు చూస్తే జగన్ తొందరపడి చెప్పు అవతలకు అనేది ఈసడించుకోవడం ఉండదు బయట. మరి ఇంట్లో లోపల ఎట్లా ఉండదో మనం చూడలేదు. బయట ఎక్కడా కూడా బిహేవియర్ లో మీరు సభలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పవన్ కళ్యాణ్ ఆ మధ్యన స్టేజ్ మీదకి ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకోవడానికి వస్తే పో అని, అదే జగన్ మొన్న ఎవడో ఎగబడి పడిపోతాడు, పోలీసులు పట్టుకు లాక్కుపోతాడు, వదలండి 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 అని రా అని చెప్పి సెల్ఫీ ఇచ్చి పంపించడం. అది అతని యాటిట్యూడ్, ఇతని యాటిట్యూడ్. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఒకప్పుడు కొడాలి నాని గారు కూడా టీడీపీ కదా ఫస్ట్, అప్పుడు ఆయన కూడా డ్రైవరే కదా ఒకప్పుడు, మరి అప్పుడు కూడా ఆయనకి ఎలా ఇచ్చారు డ్రైవర్ కదా. అంటే ఆయన అంటే ఓకే కొడుకు కాబట్టి డ్రైవర్ గా చేశారు ఆ రథానికి, ప్రచార రథానికి. కానీ ఈయన మామూలుగానే డ్రైవర్ కదా అప్పుడు. మరి దీన్ని ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఏం డ్రైవర్ కదా, డ్రైవర్ కానీ డ్రైవర్ గా చేశాడంటారు. ఎప్పుడు చూసా మనకైతే తెలియదు. డబ్బులు సంపాదించుకున్నాకే కదా నానికి ఇచ్చింది. డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే నేను ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాను ఆ రోజుల్లో అని చెప్పుకునేవాడు కదా. కాకపోతే అప్పుడు అంతలా చెప్పుకోలేదు, అంత ఆ స్థాయి ఏం కాదు అప్పటికే. సక్సెస్ఫుల్ అయ్యాకనే ఇచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు పార్టీలో డ్రైవర్ గా చేసి తర్వాత పార్టీలోకి వచ్చి కార్యకర్తలా డ్రైవర్ గా కార్యకర్తగా ఏం చేయలేదండి. డ్రైవర్ నుంచి బాగా సంపాదించుకున్నాక అప్పుడు పార్టీలోకి వచ్చి సీట్ సంపాదించుకున్నాడు ఆయన. డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఆయన తర్వాత పార్టీలోకి వచ్చాక సంపాదించుకుని ఉంటే లెక్క. అట్లయితే అప్పుడు అసలు ఇచ్చి ఉండేవాడు కాదేమో సాధారణ. అంటే అప్పుడు హరికృష్ణ గారితో బాగా క్లోజ్ గా ఉండేవారు. అలాగే ఎన్టీఆర్ అది వచ్చింది, ఆ కోటా కింద వచ్చింది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డ్రైవర్ వచ్చి కూర్చో అంటారా, మా ఆఫీసులో డ్రైవ్ చేయి అంటారు, కానీ నీకు సీట్ ఇస్తామంటారా? అప్పటికి వెల్ సెటిల్డ్ అతను. కానీ ఇలా నోరు జారడాలు ఇంక లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెడతాయా చంద్రబాబు గారు? చూడాలి. అంటే పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం ఏదైనా చెప్పామనుకోండి, ఎవడో సూట్ కేసులు పంపించాలా, బ్యాగులు పంపించాలి, అది తప్పు అని నాకైతే అనిపిస్తుంది, మీకైనా అనిపిస్తుంది. ఆ మొక్క మాట్లాడటం అనేటువంటి అసహజమైనటువంటి అది అసహజమైన పదజాలం. అంటే తనకుండే భావన అది ఒక టిప్పర్ డ్రైవర్ పట్ల అనే జనాలకు అర్థం అవుతుంది కదా. అసలు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి తెలియక ఏదో గబక్కన పొరపాటున ఒక మొక్క అంటాం. రామునితో కపివరుండిట్లనియాకి రామునితో కపివరుండిట్లనియాకి చాలా తేడా. అది లాంగ్వేజ్ లో గబక్కన వచ్చే పొరపాటునైతే మనం క్లెయిమ్ చేయక, అంటే అది పద ప్రక్షాళనలో వచ్చే ఇబ్బందులు అవి. ఇక్కడ వచ్చేటప్పటికి కావాలని విల్లింగ్ఫుల్ గా కామెడీ చేస్తూ దాంట్లో మళ్ళీ పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తూ ఏంది తమ్ముళ్ళు ఇట్టాంటోడికి ఆ సీట్ ఇచ్చేది, ఏలుముద్రోడైతే బెటర్ అని చెప్పి చేస్తున్నారు. అంటే మేబీ అతనికి రాంగ్ ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. అతను ఏలుముద్రోడని ఈ పక్కనున్న అభ్యర్థి చెప్పు ఉండాలి. ఎందుకంటే ఆయనకి ప్రతి నియోజకవర్గాన్ని అవతల ఉన్న అభ్యర్థి తెలియదు కదా, ఈయన అభ్యర్థి గురించి తెలిసి ఉంటది. వీళ్ళు ఎవడో సాధారణంగా ఏంటంటే మన పక్కన కూర్చున్నటువంటి పార్టీ వాళ్ళు వెటకారంగా చెప్తారు అవతల అభ్యర్థి గురించి, చిన్న చూపు కోసం చెప్తారు. ఆ చిన్న చూపుని వీడ ఇట్లా చెప్పారని మన పార్టీ వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు అంటే ఎవడన్నా ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు అభ్యర్థితో ఉండేటువంటి వాళ్ళు చెప్తారు, మన మేడం గెలిచేస్తా సార్, ఆ అవతలోడు టిప్పర్ డ్రైవర్ గడి సార్, వాడాడు గెలుస్తాడు సార్ అని ఏదో చెప్పుంటారు. ఏంది టిప్పర్ డ్రైవరా అని ఈయన అడిగి ఉంటాడు. అవును సార్ టిప్పర్ డ్రైవరా, ఎమ్మెల్యే దగ్గర టిప్పర్ పని తిప్పేవాడు సార్, ఆడికి ఇచ్చారు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వద్దనుకుని, ఆయన ఏమో రెడ్డి సార్, అతని అమ్మాయి ఏమో ఎస్సీ సార్, అందుకని దానికంటే ఇది బెటర్ అని చెప్పేసి వీడికి ఇచ్చారు సార్ అంటే ఇతను అది మైండ్ లో పెట్టుకుని ఉన్నాడు. అది వయసు రకమైనటువంటి వయసు పరమైన ఒత్తిడి ఆయన మీద కనబడుతుంది. అట్లాంటిది అదే ఎదవరకటి రోజుల్లో అయితే ఏందిరా ఇది ఇట్లాగ ఇచ్చేసాడు అని తర్వాత ఏంటి కనుక్కుని మాట్లాడేటప్పుడు టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు అంటే అసలు ఆ టిప్పర్ డ్రైవర్ అనే పదం వాడేవాళ్ళు కాదు అక్కడ. ఇప్పుడు జనంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు అని ఏదో మాట్లాడి ఉండేవారు. కానీ ఇక్కడ భాష పూర్తిగా ఆయనలోని భావావేశం వచ్చిందంటే ఆయన చాలా చిన్న చూపు చూస్తాడు వ్యవస్థలు అనేటువంటి ఫీలింగ్. అంత అనుభవం ఉండే ఆయన ఆలోచించలేకపోయారు ఆ టైంలో. అదే నేను అంటే అది మీ భావన బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు చూస్తారు మీరు డ్రైవర్ని ప్రత్యేకంగా వెళ్ళి అవతల కూర్చుని తినంటావా, మనతోనే కూర్చుని తింటాడు, మనతోనే భోజనం చేస్తాడు, మన రూమ్ లోనే పడుకుంటాడు.
అది మన వ్యవహార శైలి. అది అవును. ఆయన వ్యవహార శైలి అట్లా ఉండట్లేదు కదా. అదే. వ్యవహార శైలిని బట్టి ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఆలోచన. చూసే ధోరణి బట్టి ఉంటుంది. ఈ దూకుడు ఒక్కొక్కసారి ప్రమాదాలు తెచ్చి పెడుతుందా ఇలాంటి టైంలో, ప్రచారం టైంలో జాగ్రత్తగా ఉండకపోతే? చూడాలి చంద్రబాబు అయినా ఎట్లా ఆలోచిస్తారనేది చూడాలి. అంటే ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏదో డ్రైవర్లు అందరికీ ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది, దాని వల్ల తెలుగుదేశం ఎంత డ్రైవర్ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది, ఉండేవాడేం మారడు, వైసీపీకి అనుకూలంగా ఉండేవాడేం మారడు. కాకపోతే ఇది కొంత కమ్యూనికేషన్ కి కాసేపు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక పక్క బాబు గారి దూకుడు పెరిగింది, అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంత నియోజకవర్గం మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అన్నారు. ప్రస్తుతం గెలిచే వరకు సొంత నియోజకవర్గం కాబట్టి పిఠాపురం, కానీ ఆ గెలిపోవటంలో ఎలా ఉంటే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడండి.